హాయ్ అండి. సో, పిల్లలు ఎంతో బాగా ఇష్టపడే పన్నీర్‌తో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో, మిల్కీ మిస్ట్ వారి పన్నీర్ తీసుకున్నాను ఇక్కడ నేను. సో, వాటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు ఇందులో కారమైనా, ఉప్పైనా మీరు ఎలా వాడతారు, మీ పిల్లలు ఎంతవరకు తినగలరో టేస్ట్‌కి తగ్గట్టుగా కూడా కొంచెం కారం అండి యాడ్ చేశాను. అండ్ అలాగే సాల్ట్ అనమాట. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటుంది కదండీ! సో, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ టేస్ట్ బావుంటుందండి. సో, దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, ఓకే. అండ్ కొంచెం మసాలా అనమాట. సో, వీటిని యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్‌గా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎక్కువ వేయొద్దు. అండ్ ఇంకొకటండి చాట్ మసాలా. చాట్ మసాలా కూడా టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుందండి. సో, అది కూడా మీరు యాడ్ చేయండనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేశాను. అండ్ కొంచెం కొత్తిమీర తరుగు అండి. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేయండి. అది చక్కగా పడుతుందండి. ఇదేంటంటే ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా! మ్యాంగో పౌడర్ అది నేనిక్కడ లాస్ట్‌లో యాడ్ చేశానండి. సో, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుందనమాట. లెమన్ పిండకుండా మ్యాంగో పౌడర్‌తో నేను ఈ రెసిపీ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. సో, చాలా టేస్టీగా మ్యాంగో పౌడర్‌తో పన్నీర్ రెసిపీ చాలా బావుంటుందండి. ఆమ్చూర్ పౌడర్ అంటారు. ఒకసారి లెమన్ పిండకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి. సో, ఇలా కొంచెం ఆయిలే పడుతుందండి. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ మనం ఏవైతే ఒక 15 మినిట్స్ అవన్నీ కలిపేసి పక్కన పెట్టండి. వెంటనే వేయొద్దు. అన్నీ కూడా దానికి చక్కగా పడతాయన్నమాట. మీరు ఒక 15 మినిట్స్ ఇవన్నీ చక్కగా పట్టించి ముక్కలకి పక్కన పెట్టేశారనుకోండి. ఇప్పుడు ఈజీగా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం ఆయిల్ వేశారు కదా! ఈ విధంగా చక్కగా సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. చక్కగా వేపాలండి పన్నీర్‌ని. టేస్ట్ చాలా బావుంటుంది. మాడిపోకుండా ఒక సైడే ఉంచకుండా చక్కగా 2 వైపులా తిప్పుతూ ఈ విధంగా వేయించుకోండి. ఫైనల్‌గా మనకు ఆ ఆయిల్ సెపరేట్ అయ్యి అందులోంచి బయటకొస్తుందండి. అప్పటి వరకు వేయించుకున్నారంటే టేస్ట్ నిజంగా ఎక్సలెంట్‌గా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.